మన కేబుల్ కార్ కూడా ఇక్కడైతే ఉంది మెన్షన్ చేసి. మెట్రో అయితే వెళ్ళిపోయింది. ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ వెళ్ళాలో మొత్తం అన్ని మ్యాప్ లో అయితే ఉంటది. సో ఇదనమాట బిల్డింగ్, రెడ్ అండ్ క్రీమ్ కలర్ లో అయితే ఉంటది. శాంతంగా అయితే ఉంది. ఇక్కడైతే పూరి జగన్నాథ్ టెంపుల్లో విగ్రహాలు ఉంటాయి కదా, సో అదే విగ్రహం అయితే పెట్టున్నారు. అలాంటి ఇక్కడైతే ఉంది చూడండి విగ్రహం. ఎంత దగ్గరికి అయితే వచ్చాము మనం. అయితే చేశాను హరే కృష్ణ 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 హరే హరే. వీళ్ళకి సపరేట్ కిచెన్ అయితే ఉంటది. మనుషుల్ని కాపాడుతున్నట్టు థీమ్ లో అయితే వేశారు. ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నాను కేబుల్ కార్ కి. చూసారు కదా కేబుల్ కార్ ఖాళీగా అయితే వెళ్తుంది. సో లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలాంటి కార్డ్ అయితే ఉండాలి. కార్డు ఉంటేనే ఎలా అనమాట. సో సేమ్ అక్కడికి వెళ్ళి ట్యాప్ అయితే చేయాలి. సో 7 pesos అయితే ఉంది. అండ్ మన దాంట్లో వచ్చేసరికి 42 pesos అయితే మిగిలినాయి. అండ్ ఇటు నుంచేమో ఎగ్జిట్ అండ్ ఇదేమో ఎంట్రన్స్. ఇదైతే 2021లో అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారు. అండ్ చూద్దాము, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడైతే వెయిట్ చేయాలనుకుంటా. సో మన కేబుల్ కార్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ వీళ్ళైతే ఇన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. వరల్డ్స్ లాంగెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. మనం అయితే కేబుల్ కార్ లోపలికి అయితే ఎక్కేసాం. అండ్ వ్యూ అయితే చూడండి సూపర్గా అయితే ఉంది. అండ్ 4 members అయితే కూర్చున్నాము. డెఫినెట్లీ విజిట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడికి ఎవరైనా టూరిస్ట్ మీద వస్తే పక్కా అయితే ఇది మీ బకెట్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. కేబుల్ కార్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరైతే పక్కా మెట్రో కార్డ్ అయితే తీసుకోండి. అది చాలా ఈజీ. 50 pesos అయితే పెట్టేస్తే ఫుల్ టాప్అప్ అయితే చేసేస్తారు. అండ్ ఇక్కడ నుండి వ్యూ చూడండి, మొత్తం సిటీ వ్యూ అంతా కనపడుతుంది. సో మనకైతే ఏం పీకే పని లేదు కాబట్టి లాస్ట్ స్టాప్ వరకు అయితే వెళ్ళి మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాము. టాప్ అయితే ఇక్కడైతే ఉంది. మనకి బస్ స్టాప్లు ఎలాగో ఇక్కడ వెళ్ళే స్టాప్స్ అయితే ఉన్నాయి. కింద చూడండి మొత్తం గ్రేవ్ యార్డ్స్తో అయితే నిండిపోయినాయి, సమాధులు అనమాట. చాలా దూరం నుంచి అయితే నేను చూస్తూ ఉన్నాను, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కిలోమీటర్లు అయితే ఉంది. అండ్ నిజంగా చూడండి ఎంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారు వీళ్ళైతే. అంటే వీళ్ళ కరెన్సీలో 7 pesos అనమాట, 7 Mexican pesos. వీళ్ళకి కొంచెం తక్కువ అనమాట చాలా ట్రాన్స్పోర్ట్కి. ఇప్పుడు క్యాబ్కి పోయారంటే మీరు ఒక 200 Mexican pesos, 300 Mexican pesos అయితే పెట్టాలి. కానీ వీళ్ళకైతే కొంచెం తక్కువగా అయితే వస్తుంది. ఎక్కడి నుంచైనా ఎక్కచ్చు. ఫస్ట్ స్టాప్ నుంచి లాస్ట్ స్టాప్ వరకు 7 pesos అయితే ఉంటుంది. అండ్ నిజంగా చూడండి బ్యూటిఫుల్గా అయితే ఉంది సిటీ మొత్తం. తనకి లాస్ట్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో లాస్ట్ స్టాప్లో దిగి కొంచెం బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఇదే లాస్ట్ స్టాప్ అనమాట, వాస్కో ది క్వారిగో అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి మేము ఒక మాల్ అయితే ఉంది. సో ఆ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ మాల్కి వెళ్ళడానికి మళ్ళీ బస్సు అయితే ఎక్కేసి వెళ్ళాలి. సో చూద్దాం ఎంత టైం పడుతుంది. మాల్ అయితే ఉంది కదా ప్యాటియో శాండ్ఫీ అని చెప్పేసి, దాన్ని కూడా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇంత దూరం అయితే వచ్చాం కదా. వీడైతే బస్సులో ఫుల్ మ్యూజిక్ అయితే పెట్టాడు. ఈ బస్ కాస్ట్ వచ్చేసరికి 8 pesos అయితే పడింది పర్ హెడ్. అండ్ సేమ్ ఇదే గ్రీన్ కలర్ బస్సు. సో ఇక్కడ మన ఊర్లో ఎర్ర బస్సు ఉంటుంది కదా, అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ బస్సు అనమాట. ఫుల్ జనాలతో అయితే నిండిపోతుంది చూడండి. మొత్తం అందరూ జనాలు అయితే ఎందుకంటే చవక అనమాట. మన నాన్వేషన్ అన్న చెప్పినట్టు చవక అనమాట, చాలా చవక ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి. నేను ఇక్కడ వాక్ చేస్తా ఉంటే నా వెనకాల వాళ్ళు సరసాలు అయితే ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారో నాకైతే అర్థం కాదు. ఇక్కడ కామన్ అనమాట.
వాళ్ళని చూసి చూడనట్టయితే వెళ్ళిపోవాలి. మనం అయితే నెక్స్ట్ స్టాప్లో అయితే దిగాలి. వీళ్ళైతే ఫుల్ సరసాలు అయితే ఆడుకుంటున్నారు వెనకాల, తట్టుకోలేకపోతున్నాను. దిగేసాము. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ బస్సులో వాళ్ళు ఉండేది ఆయనేమో బ్రేక్లు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అండ్ వర్షం కూడా అయితే పడిపోతుంది. సో మనం మాల్ అయితే రైట్ సైడ్లో అయితే ఉంది చూడండి, ఇదిగోండి ఇదే మాల్. లోపలికి అయితే ఎంటర్ అయిపోయి కొంచెం అయితే తిన్నాము. 12 o'clock అయితే అవుతుంది. పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, కొంచెం లోపలికి ఏదైనా పెట్టాలి, లేకపోతే కష్టం. అండ్ ఇక్కడ చూడండి డబుల్ ట్రక్కర్ బస్సు కూడా అయితే ఉంది, మీకు చూపిస్తా చూడండి. సో అది చూడండి కొంచెం డిఫరెంట్గా అయితే కనపడుతుంది. ఫుల్ ఏసీ బస్సు అనమాట, టూరిస్ట్ బస్సు అనుకుంటా ఇది. మాల్ లోపలికి అయితే వచ్చేసాము. వాల్మార్ట్ అలాంటివి ఉంటాయి కదా, ఇక్కడ వాల్మార్ట్ ప్లేస్లో శామ్స్ క్లబ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, సేమ్ సిమిలర్ టు దట్. సో చూడండి ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది అండ్ ఇక్కడైతే శామ్స్ క్లబ్ అయితే ఉంది. పెద్దది అనమాట, చాలా పెద్దది. బ్రాండింగ్ చూసుకుంటేనే అర్థమైపోద్ది. సేమ్ కాస్కో లాగా అనమాట. అండ్ లోపలికి అయితే వచ్చేయచ్చు. లోపలికి వచ్చి మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ అయితే చేసుకోవచ్చు. సో సేమ్ మనకి టీవీస్ కావాలంటే టీవీలు అయితే దొరుకుతాయి శామ్స్ క్లబ్లో. చూడండి క్లాతింగ్స్ మొత్తం అన్నీ అయితే ఉంది. షాపింగ్ కావాలంటే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ ఐటమ్స్ ఏవైనా కావాలన్నా కానీ తీసుకోవచ్చు ఇక్కడ. మనమైతే తీసుకునేది ఏం లేదు కానీ ఇక్కడ శాంపిల్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో శాంపిల్స్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఆ శాంపిల్స్ కావాలంటే ఫ్రీగానే అయితే ఇస్తారు. సార్ లూసి ఎంత. సో శాంపిల్స్ కూడా అయితే తినచ్చు. ఆకలి అయితే వేస్తుంది కదా, కొంచెం శాంపిల్స్ అయితే తీసుకున్నా. చవక అనమాట, ఫ్రీ. ఏదైనా కానీ ఫ్రీ ఇక్కడ. శాంపిల్ కావాలంటే టేస్ట్ చేసేసి మీరు తినేయచ్చు. ఎన్నిసార్లు కావాలన్నా కానీ అన్నిసార్లు అయితే తీసుకోవచ్చు. నేనైతే వెళ్ళి ఏదో ఒక శాంపిల్ అయితే తీసుకొని తింటాను. చెప్పే కదా ఏదైనా కానీ తినచ్చు. తినడానికి అయితే వెళ్దాము. ఒక శాంపిల్ అయితే తీసుకుందాం మనము. poquito español. So just can I have? Sí. ¿Quieres que le ponga yogur? What is it? Yogur. Sí, yogurt. Sí. Gracias. క్యాలక్స్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి 109 pesos అయితే పడింది. ఫ్రీ అనమాట. సో దీన్ని అయితే టేస్ట్ అయితే చేసుకొని తినుకుంటూ వెళ్ళచ్చు. అండ్ అక్కడ డ్రింక్ కూడా ఉంది, డ్రింక్ కూడా తాగొచ్చు కావాలంటే. ఇక్కడ తిన్నాం అక్కడ తాగడం అనమాట. చెప్పే కదా అక్కడ తిన్నాం ఇక్కడేమో తాగడము. సో ఇలా అయితే కొంచెం అయితే ఇస్తారు. జమైకా సి దీన్ని అయితే టేస్ట్ ఉన్నో ఎనఫ్. గ్రాసియస్. నో గ్రాసియస్. సో ఇది వాటర్ అంట అండ్ దీనికి వచ్చేసరికి ఇంత పెసెస్ అయితే ఉన్నాయి. సో చాలా హెల్త్కి మంచిది అనమాట. గ్రాసియస్. సో ఇదైతే కొంచెం పుల్లగా బాగుంది. అండ్ సో ఇది డిస్ఇన్ఫెక్టెడ్ వాటర్ ఉంటుంది కదా, అలా అయితే ఉంది. అండ్ జమైకా అయితే యాడ్ చేశారు. చాలా కాస్ట్ అనమాట. రెండు కలిపి మిక్స్ చేసి అయితే ఇచ్చారు. ఫ్రీ అనమాట. చెప్పాక తినడం తాగడం ఇక్కడ తిరగడం మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసుకోవచ్చు. మనం అయితే తినేసాం కదా, కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది. సో మీరు కూడా అలా కావాలంటే ట్రై అయితే చేయండి. ఇండియాలో అయితే ఆ ఫెసిలిటీ అయితే ఉండదు, ఇక్కడైతే ఉంది. తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేవా. సో ఇట్లా ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అని చెప్పేసి రెండు అయితే పెడతారు. మనం ఇన్ఆర్గానిక్లో అయితే పడేసాము. అండ్ ప్రజెంట్ అయితే ఈ శామ్స్ క్లబ్ మొత్తం కొంచెం సేపు అయితే ఎక్స్ప్లోర్ చేసి బయటికి వెళ్ళి ఇంకా KFC కానీ ఏదైనా తీసుకొని అయితే తింటాను. ఆల్కహాల్స్ అయితే ఉంటాయి. మీకు ఏ ఆల్కహాల్ కావాలంటే పట్టుకు వెళ్ళిపోవడమే, తీసేసుకొని తాగేయడమే. చూసారు కదా 85 pesos. అండ్ ఇక్కడ మీకు ప్రైజెస్ అయితే చూపిస్తాను చూడండి, 149 pesos. ఇవన్నీ వైన్, షాంపైన్స్ అవన్నమాట. ఇక్కడైతే మందు అయితే పెట్టారు. సో అదైతే శాంపిల్ అయితే ఇవ్వరు. అండ్ ఇక్కడ మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ అవన్నీ అయితే శాంపిల్స్ అయితే పెట్టారు. కొంపదీసి కకృతి పడి అవి కూడా తిన్నారంటే మీరు పోవడం పైకి. సో అవి మటుకి తినకండి, అవి కప్పులో పెట్టారని చెప్పేసి తినేరు. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ శామ్స్ క్లబ్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు బైక్స్ కూడా అయితే అమ్ముతారు ఇలాగ పెట్టి. సో ఇక్కడనే కాదు చాలా వాటిల్లో అమ్ముతారు. చూసారు కదా వెనకాల బైక్స్ కూడా అయితే సెల్లింగ్ అయితే చేస్తారు. ఇక్కడ మాల్స్లో బైక్స్ సెల్ చేసేస్తున్నారు. అదే కొంచెం వింతగా అయితే ఉంది నాకు, ఎందుకంటే మన దగ్గర షోరూమ్స్ అయితే ఉంటాయి కదా పర్టికులర్గా. ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కింద అక్కడ రెస్టారెంట్కి వెళ్తే చాలా రష్ అయితే ఉంది అదే. అండ్ మనం ఫుడ్ కూడా తినలేం కదా, అందుకని ఇక్కడ బర్గర్ కింగ్ దగ్గర అయితే వస్తున్నాం. బర్గర్ కింగ్ అయితే ఎతకాల్సి వస్తుంది. బర్గర్ కింగ్ అయితే ఉంది ఇక్కడ ఎక్కడో. అండ్ సినీపోలిస్కి అయితే వచ్చేసాం చూడండి. సో సినీపోలిస్ అయితే ఇక్కడ అయితే ఉంది. అండ్
బర్గర్ కింగ్ ఎక్కడుందబ్బా? బర్గర్ కింగ్ ఇది మన జిమ్ అనమాట. ఇంతకుముందు ఉండేది, రిజిస్టర్ అయితే అయ్యాము స్మార్ట్ ఫిట్. ఇక్కడ చూడండి కొంచెం ఆర్ట్ కైండ్లో అయితే పెట్టారు మొత్తం అంతా. మన బర్గర్ కింగ్ ఎక్కడుందో, బుర్గర్ కోసం ఎదుగుతున్నాం బుర్గర్ని. అండ్ ఇక్కడ కూడా మినీ షో అయితే ఉంది చూడండి. సో మినీ షో ఇక్కడ ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి, బోర్ కొట్టకుండా మాల్లోకి వచ్చి ఆడుకోవచ్చు. మొత్తం అందరూ ఆడుకుంటున్నారు చూడండి. అండ్ మన బర్గర్ కింగ్ అయితే అక్కడైతే ఉంది. ఇక్కడికి వచ్చాం కదా, సో పోయో అయితే ఇక్కడైతే ఉంది. మనం సెల్ఫ్ సర్వీస్ అయితే తీసుకోవాలి, ఆర్డర్ అయితే పెట్టాలన్నమాట. మనం ఏదో ఒకటి ఆర్డర్ అయితే పెడదాము. అండ్ కింగ్ పోయో క్విజ్ అని చెప్పి చీజ్తో అయితే ఉంది, ఇది ఫేవరెట్స్ అంట. దీన్నైతే యాడ్ చేద్దాము. మయోనీస్ అయితే పెట్టుకుందాము. పాపాస్ ఫ్రై ఏది కావాలంటే చూసుకోండి, అదైతే పెట్టుకోవచ్చు. ఇదన్నీ 10 pesos ఎక్స్ట్రా పెడితే గ్రాండ్ అయితే వస్తుంది, లేదంటే మీడియం అయితే వస్తుంది. ఒకటి ఇదేందో ట్రై చేద్దాం, కొత్తగా ఏదో ఉంది, కంటిన్యూ చేద్దాం. అండ్ కోక్ కూడా ఈ కాంబో ప్యాక్లో అయితే ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేయాల్సింది పెప్సియో మిరిండానో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాము. 7up తాగి చాలా రోజులు అవుతుంది, సో 7up అయితే సెలెక్ట్ చేద్దాం. దీని బిల్ అయితే ఇంత అయితే అవుతుంది. సో దీన్ని అయితే మనమైతే పే అయితే చేద్దాము. అండ్ మన బిల్ అయితే అక్కడ వచ్చింది, మన ఆర్డర్ నెంబర్ వచ్చి ఇది. అండ్ మనకైతే ఒక టోకెన్ అయితే వస్తుంది. సో సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇదంతా. కూల్ డ్రింక్స్ అయితే ఫిల్ చేసుకోవడమే. ఇక్కడ మనకు ఐస్ కావాలంటే ఐస్ అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. సో చూడండి, ఇవేందో ఆర్డర్ చేసాం కదా, ఫస్ట్ అయితే దీన్ని అయితే తిన్నాం. ఇవి కూడా పాపాస్ ఫ్రై, కాకపోతే రింగులుగా అయితే ఉంది. బాగుంది. ఫుల్గా అయితే తినేసాము. అండ్ ఇప్పుడేమో ఈ కూల్ డ్రింక్ అయితే మిగిలిపోయింది. ఈ కూల్ డ్రింక్ తాగకుండా ఇంక మనం కేబుల్ కార్ అయితే ఎక్కేసి రూమ్కి అయితే వెళ్ళిపోదాము. వీళ్ళైతే చూడండి వెనకాల బొమ్మలు అయితే ఆడుకుంటున్నారు. లైక్ పెద్ద బొమ్మలు అయితే వచ్చినాయి వీళ్ళకి. డిపెండ్స్ ఆన్ లక్ అనమాట, వస్తే వస్తుంది. మనోడికైతే ఒక బొమ్మ అయితే వచ్చింది. అండ్ చాలా పెద్దది ఉంది. వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. ఈ పాప అయితే కింద పల్లి పొల్లాడుతుంది, ఇవ్వలేదని చెప్పేసి పొల్లాడుతుంది కింద అయితే. సో వీళ్ళకైతే వచ్చేసి అర్రే సేఫ్ అయింది. నెక్స్ట్ ఈ పాప కోసమే హాయ్ వాళ్ళైతే అక్కడ గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు. కాయిన్ మీద కాయిన్స్ అయితే వేస్తున్నారు ఒక బొమ్మ కోసం. బయటకైతే వచ్చేసాము. బ్యాగ్ ఎందుకు తీసుకొచ్చానంటే గొడుగు పెట్టుకోవడానికే తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ గొడుగే ఉపయోగపడుతుంది అనమాట. మనమైతే ఆ బస్సు అయితే ఎక్కాలి మళ్ళీ. మన బస్సు అయితే ఫుల్ రష్ అయితే ఉంది, ఇంకా తప్పదు పోవాల్సిందే. వెళ్ళే కొద్దీ చాలా మంది ఎక్కువ అయితే అయిపోతున్నారు, రష్ అయితే చాలా అయితే అవుతుంది. ఒక 20 minutes తర్వాత అయితే మాకైతే ప్లేస్ అయితే దొరికింది. అది ఎక్కడ దొరికిందంటే డ్రైవర్ సీట్కి ముందరగానే దొరికింది చూడండి. అండ్ వెనకాల చూసుకొని ఫుల్ రష్ అయితే ఉంది మొత్తం అంతా, అటుపక్క కానీ ఇటుపక్క కానీ. సో మొత్తానికి అయితే దిగేసాము. మనమైతే ఇక్కడైతే ఇదైతే ఎక్కాలన్నమాట. ఇదైతే ఓపెన్ కాలేదు, సో నెక్స్ట్ వస్తుంది. సో దాన్ని అయితే ఎక్కాలి. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ లైన్ చూడండి ఎంత పెరిగిపోయిందో. గ్రాస్ లోపలికి వెళ్ళిపోమంటున్నారు కానీ వీళ్ళు భయపెడుతున్నారు. అబ్బా జనాలందరూ చూడండి ఎలా వస్తున్నారు అందరూ. అండ్ ఇప్పుడైతే ఫుల్ అయితే అయిపోతుంది అనమాట నాకు తెలిసి. చూడండి మొత్తం అసలు గ్రేవ్ యార్డ్స్ అనమాట. గ్రేవ్ యార్డ్ ఎంట్రన్స్ ఇది. ఎంత ల్యాండ్ అయితే ఇచ్చారు, అక్కడ ఎకరాలు ల్యాండ్ అయితే ఇచ్చారు మొత్తం గ్రేవ్ యార్డ్కి. అండ్ ఇదేదో పార్క్. వీడు చూడండి సైకిల్ కూడా అయితే పట్టుకొచ్చాడు. మన లాస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది, ఇంకా దిగేయడమే. సో ఇలా మోతనే ఉంటుంది, ఇంక మనమైతే దిగేయాలి. సో మన స్టాప్ అయితే ఇదే అన్నమాట. అండ్ అక్కడ చూడండి ఎక్కడానికి రెడీగా అయితే ఉన్నారు. మనది సలీదా ఇలా వెళ్ళిపోవడమే. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను, బికాస్ ఎందుకంటే ఇంకా ఏం ఉండదు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్.